అందరికీ నమస్కారం అండి. చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విగ్రహాలను తాకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మహిళలు అస్సలు తాకకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా మన పెద్దవాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎందుకు తాకకూడదని చెప్తుంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారము ఆంజనేయ స్వామి ఆజన్మ బ్రహ్మచారి. అయితే కొన్ని పురాణాల ప్రకారము ఆంజనేయ స్వామికి వివాహమైనదని, ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడని చెప్తుంటారు. ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకోవటం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. తన గురువైన సూర్యభగవానుడు హనుమంతుడికి 9 ప్రధాన విద్యలతో 5 విద్యలు నేర్పిస్తాడు. మిగిలిన 4 విద్యలు కేవలము పెళ్లైన వారికి మాత్రమే నేర్పిస్తాను అని చెప్తాడు. దీనితో ఆంజనేయ స్వామి ఆలోచనలో పడిపోయి సూర్యభగవానుడి యొక్క కోరిక మేరకు ఆయన కుమార్తెను పెళ్లి చేసుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ తర్వాత మిగిలిన విద్యలు నేర్చుకుంటాడు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి స్త్రీలందరినీ కూడా తల్లిలా భావిస్తూ ఉంటాడు. అందువలన ఆంజనేయ స్వామి యొక్క పాదాలను స్త్రీలు తాకినట్లయితే కొడుకు పాదాలను తాకినట్లు అవుతుంది. అందువల్లనే ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదైనా మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను వేసి ఆంజనేయ స్వామి ముందు కూర్చొని 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించినట్లయితే ఎంతటి పెద్ద సమస్య అయినా కూడా తొలగిపోతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితిలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్త్రీలు తాకకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.